సీఎం జగన్ ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చారని అలాంటి వ్యక్తిని మనమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలోని వీరభద్ర కాలనీ విరూపాక్ష కాలనీలో ఇంటింటా వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సౌండ్ అప్ చేపిస్తే వాయిస్ తీసుకుంటాం. ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే బుక్కరాయి సముద్రం మేజర్ గ్రామ పంచాయతీ నందు వీరభద్ర కాలనీ, గిరిప్రసాద్ కాలనీ, పలు కాలనీల్లో అనంతపురం జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య గారు, అలాగే అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, ఆర్టీసీ చైర్మన్ మంజుల గారు ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగమవ్వడం మనందరికీ చూస్తున్నాము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, దేశంలో ఎన్నడూ జరగనంతగా మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి. కావున 2024 ఎన్నికలలో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగాలంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమని గిరిజమ్మ అన్నారు. ప్రజలందరూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి వీరాంజనేయులుని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ అనుకుంటే ఒక సామాన్యుడు కూడా అసెంబ్లీకి వెళ్లగలడని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా గతంలో విద్యావంతురాలైన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ఇచ్చి మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు సీఎం జగన్ తనపై ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చారని, ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఆయనకి విజయాన్ని గిఫ్ట్ గా అందిస్తామని వీరాంజనేయులు అన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. సింగనమల నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని బుక్కరాయి సముద్రం మండలము వీరభద్ర కాలనీ, అలాగే విరూపాక్ష నగరు ఈ కాలనీలలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలందరూ కూడా. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరం కూడా ఇక్కడికి ప్రచారానికి వస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క మహిళ కూడా మాకు ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా మేము లబ్ధి పొందున్నాము, జగనన్నకే మా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే జగనన్న అంటేనే ఒక బ్రాండ్, ఒక వినూత్నమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో చూసాం, హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి నాయకులకు ఏ విధమైనటువంటి ప్రజలు బుద్ధి చెప్పారో మనమందరం కూడా చూసాం. జగనన్నకు అలా కాదు, ప్రజలే మద్దతు తెలుపుతా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకే మేము ఓటు వేస్తాము. మరీ ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో గతంలో జగనన్న ఒక మహిళ, ఎడ్యుకేటెడ్ మహిళ అయినటువంటి జొన్నలగడ్డ పద్మావతి గారికి ఇచ్చారు. ఎంతగానో కృషి చేసింది నియోజకవర్గ అభివృద్ధి కోసము. ఇప్పుడు జగనన్న మరొక అడుగు ముందుకు వేసి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక డ్రైవర్కు ఈరోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఈరోజు ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వీరాంజనేయులన్న గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాము. అలాగే పార్లమెంటు అభ్యర్థిగా కూడా శంకర్ నారాయణ గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ అన్నకు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.